ఏమైనా ప్రోగ్రామ్ని మనం రన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే దాన్ని ఏమంటాం, ప్రాసెస్ అంటాం. ఆ ప్రాసెస్లోని అసలు బ్యాక్గ్రౌండ్లో ఏం జరగాలి, దాంట్లో డేటా ఏంటి, ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, అడ్రస్ ఏంటి, దాంట్లో ఏ ఫైల్స్ ఉన్నాయి, రిజిస్టర్స్ ఏం వాడాయి, లైబ్రరీస్ ఏమి ఉన్నాయి, ఇవన్నీ డేటా ఆ ప్రోగ్రామ్స్లో ఉంటాయి. అంటే ఆ ప్రాసెస్లో ఉంటుంది. ఆ ప్రాసెస్లోని మినిమల్ పార్ట్ ఆఫ్ డేటా, అంటే ఆ ప్రాసెస్ని సబ్ డివైడ్స్గా చేస్తే థ్రెడ్స్ అంటాం. మనం ఒక ప్రాసెస్ని నంబర్ ఆఫ్ థ్రెడ్స్తోని మనం దాంట్లో డేటా సేవ్ చేసి రన్ చేస్తాం. అంటే ఒక థ్రెడ్ వచ్చేసరికి ప్రాసెస్లో సమ్ డేటా, ఒక ప్రాసెస్లో ఉండే సమ్ డేటా థ్రెడ్లో మనం పెడతాం. అంటే ఫుల్ డేటా కాదు, అర్థమైందా? ఒక థ్రెడ్ అంటే ఏంటి, ఎనీ ప్రాసెస్ విచ్ కంటైన్స్ డేటా ఆఫ్ మినిమం డేటా ఇన్ ఏ థ్రెడ్. అర్థమైందా క్లారిటీగా? ప్రాసెస్లో ఉన్న డేటా అంతా కాకుండా ఎంతో కొంత డేటా ఒక థ్రెడ్లో పెడతాం. అలాగా నంబర్ ఆఫ్ థ్రెడ్స్ అన్నీ కలిపితే ఒక ప్రాసెస్ కింద రన్ అవుతుంది. ఇది క్లారిటీగా మీకు? ఈ కాన్సెప్ట్ అదే. ఓకే, మీకు రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ ఆల్గోరిథం పెట్టి నేను థ్రెడ్స్ కోసం మాట్లాడేస్తాను, సారీ ఏమనుకోకండి. ఏం జరిగిందంటే లాస్ట్ టైము మీకు ఆల్గోరిథమ్స్ చెప్పాను మీకు ఏమైనా గుర్తున్నాయా? షెడ్యూలింగ్ ఆల్గోరిథమ్స్ జరిగినాయి మన క్లాసెస్ లాస్ట్ టైం. ఎవరైనా కనీసం విన్నారా? ఎరా అలా చూస్తారేంట్రా, ఎవడు వినలేదా? వినలేదా? రాలేదా? సరే ఇక వినండి. ఆల్రెడీ నేను 4 షెడ్యూలింగ్ ఆల్గోరిథమ్స్ ఉన్నాయని చెప్పాను. అందులో మనం 3 షెడ్యూలింగ్ ఆల్గోరిథమ్స్ ఫినిష్ చేస్తాం, ఎక్స్ప్లెయిన్ చేసాను పార్ట్ అండ్ క్యాల్కులేట్ చేసాం. మనం ఆ టాస్క్ అయిపోయింది. నేను ఆల్రెడీ క్లాస్ కూడా చెప్పేశాను. అయితే అప్పుడు ఏమైందంటే టైం సరిపోక రౌండ్ రాబిన్ ఆల్గోరిథం మాత్రం నేను చెప్పలేకపోయినప్పుడు. సో అది ఫినిష్ చేసి నెక్స్ట్ పార్ట్కి వెళ్తాను, ఓకేనా? సో మీరు ఒకవేళ ఆ 3 షెడ్యూలింగ్ ఆల్గోరిథమ్స్ వినకపోయినా సరే ఇది అర్థమవుతుంది క్లారిటీగా. వినండి అందరూ. చూడండి, ఇప్పుడు ఈ షెడ్యూలింగ్ ఆల్గోరిథమ్స్ అంటే బేసిక్గా చెప్తాను థీమ్ ఏంటని అసలైనని. ఇప్పుడు మనకు కంప్యూటర్ ఉందనుకోండి, కంప్యూటర్లోని డిఫరెంట్ ప్రోగ్రామ్స్ రన్ చేసాం, డిఫరెంట్ టాస్క్ రన్ చేసాం. అంటే నేను అట్ ఏ టైం విఎస్ కోడ్ ఓపెన్ చేశాను, చాట్ జీపీటీ ఓపెన్ చేశాను, క్రోమ్ అదే బ్రౌజర్లోని చాట్ జీపీటీ ఓపెన్ చేశాను, అండ్ అది కాకుండా నా డెస్క్టాప్ మీద విఎస్ కోడ్ ఓపెన్ చేశాను. అది కాకుండా నా చాట్ జీపీటీలో ఉన్న డేటా తీసుకొని వర్డ్లో రాసుకున్నాను. ఇవన్నీ డిఫరెంట్ వర్క్స్ అన్నీ నేను ఓపెన్ చేశాను. ఎందులోని? నా సిస్టంలోని. అంటే ఎన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి? సెవరల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఒక ప్రాసెస్ జరగట్లేదు కదా, అక్కడ సెవరల్ ప్రాసెస్ జరుగుతున్నాయి. మీకు అర్థమవుతుంది ఏం చెప్తున్నాను క్లారిటీగా? ఆ సిస్టంలోని నేను చాలా ప్రాసెస్ నేను రన్ చేస్తున్నాను బ్యాక్గ్రౌండ్లో. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఎన్నైనా రన్ చేయొచ్చు. అదే మనకి విండోస్లోని ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్లోని మనకి యూస్ఫుల్ అయ్యేది, ఎన్ని ప్రాసెస్లు అయినా రన్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ షెడ్యూలింగ్ ఆల్గోరిథం అసలు వర్క్ ఏంటి, దీని వర్కింగ్ ఏంటి అంటే, ప్రాసెస్లు రన్ చేసినప్పుడు ఏ ప్రాసెస్ ఎంత టైం రన్ అవ్వాలి, ఏ ప్రాసెస్ ఎప్పుడు స్టాప్ అవ్వాలి, ఏ ప్రాసెస్ ఎప్పుడు టెర్మినేట్ అవ్వాలి, నెక్స్ట్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఇవన్నీ షెడ్యూల్ చేసిన దాన్నే మనం షెడ్యూలింగ్ ఆల్గోరిథమ్స్ అంటాం. క్లారిటీ అందరికీ? క్లారిటీయా? షెడ్యూలింగ్ ఆల్గోరిథం అంటే ఏంటి? ప్రాసెస్ని యొక్క మనం షెడ్యూల్ చేస్తాం. ఈ ప్రాసెస్ ఇప్పుడు రన్ అవ్వు, నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడు రన్ అవ్వు, ఈ టైంకి నువ్వు రన్ అవ్వు అని చెప్పి మనం ఇస్తాం డేటా. అప్పుడు అది ఈ ఆల్గోరిథమ్స్ యూజ్ చేసి ఆ టైంలో ఆ ప్రాసెస్ రన్ అవుతుంది, ఓకేనా? ఇక్కడ చూడండి 6 ప్రాసెస్లు ఉన్నాయి. ఏంటి? P1, P2, P3, P4 అండ్ P5, P6 ఉన్నాయి. ఈ 6 ప్రాసెస్లోని అరైవల్ టైం ఇచ్చాడు. ఏంటి? 0, 1, 2, 3, 4 అండ్ 6 ఇచ్చాడు. అరైవల్ టైం అంటే ఏంటి? అరైవల్ టైం అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు 0, 1, 2, 3, 4 అండ్ 6 ఉందా? అవి ఏంటవి? సెకండ్స్, మిల్లీ సెకండ్స్. టోటల్ 6 సెకండ్స్ ఉన్నాయనుకోండి, టోటల్ 6 సెకండ్స్లోనే కదా. 6 సెకండ్స్లోని 0 సెకండ్లో P1 రన్ చేయాలి, 1 సెకండ్లో P2 రన్ చేయాలి, 2 సెకండ్స్లో P3 రన్ చేయాలి. అదనమాట అరైవల్ టైం మీనింగ్. అంటే
ఆ సెకండ్కి ఆ ప్రాసెస్ రన్ అవ్వాలి అని చెప్పి మనం ఇండికేట్ చేస్తున్నాం ఇక్కడ. అరైవల్ టైం అంటే దాని మీనింగ్ అది. బర్స్ట్ టైంకి వచ్చేసరికి చూడండి, P1కి బర్స్ట్ టైం ఎంత? 4. అంటే ఆ ప్రాసెస్ రన్ అయ్యి కంప్లీట్ అవ్వడానికి 4 సెకండ్స్ పడుతుంది, 4 మిల్లీ సెకండ్స్ పడుతుంది. అర్థమైంది ఇప్పుడు బర్స్ట్ టైం అంటే ఏంటో? ఆ ప్రాసెస్ యొక్క రన్ టైం ఎంత? 4 సెకండ్స్. అండ్ PT యొక్క రన్ టైం ఎంత? దాన్నే బర్స్ట్ టైం అంటాం. ఎంత? 5 సెకండ్స్. ఓకేనా? బర్స్ట్ టైం అంటే ఏంటి, అరైవల్ టైం అంటే ఏంటి అని అర్థమైంది ఇప్పుడు మీకు క్లారిటీగా? అయిందా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి, మనం ఇప్పుడు ప్రాసెస్ ఉంది, వాడు అరైవల్ టైం ఇచ్చాడు, బర్స్ట్ టైం ఇచ్చాడు. మనం ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏంటంటే కంప్లీషన్ టైం కనుక్కోవాలి, టర్న్ అరౌండ్ టైం కనుక్కోవాలి, అండ్ వెయిటింగ్ టైం కనుక్కోవాలి. ఈ 3 కనుక్కోవడానికే మనం గాన్ టేబుల్ అనే ప్రాసెస్ని మనం చేస్తామన్నమాట. అంటే గాన్ టేబుల్ అనే వొకాబులరీని మనం వాడుకొని టేబుల్ కింద రాసుకొని ఏ ప్రాసెస్ ఎప్పుడు కంప్లీట్ చేయాలని చెప్పి మనమే తయారు చేసుకొని ఇక్కడ డేటా ఇస్తామన్నమాట కంప్లీట్. అది ఎలా చేయాలో నేను చెప్తాను చూడండి. నార్మల్గానే వేరే షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్ అయితే ఎలా ఉంటాయంటే ఫస్ట్ P1 ప్రాసెస్ రన్ చేస్తాడు, తర్వాత P2 ప్రాసెస్ రన్ చేస్తానంటాడు, అది అయిన తర్వాత P3 ప్రాసెస్ రన్ చేస్తానంటాడు. కానీ రౌండ్ రాబిన్లో అలా కాదు. రౌండ్ రాబిన్లో ఎలా చేస్తారంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 టాస్క్స్ ఉన్నాయి. 2 టాస్క్స్ ఉంటే ఒక టాస్క్ అంటే ఫస్ట్ టాస్క్ ఏం చేస్తుందంటే నాకు 10 సెకండ్స్ టైం పడుతుంది. ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేయడానికి నాకు 10 సెకండ్స్ టైం అడుగుతుంది. సో సెకండ్ టాస్క్ ఉందా, సెకండ్ టాస్క్ మాత్రం దానికి ఏంటి, అది 5 సెకండ్స్లోనే స్టార్ట్ అయిపోవాలన్నమాట. చెప్పేది మీకు అర్థమవుతుందా? సెకండ్ టాస్క్ 5 సెకండ్స్కే స్టార్ట్ అయిపోవాలి. కానీ ఫస్ట్ టాస్క్ ఎన్ని సెకండ్స్ అన్నాను? 10 సెకండ్స్ పడుతుంది ఫినిష్ అవ్వడానికి. అది ఏం చేస్తుంది రౌండ్ రాబిన్ ఆల్గరిథంలోని 5 సెకండ్స్ అయినప్పటికీ ఆపేస్తుంది. ఏది? ఫస్ట్ టాస్క్ని స్టాప్ చేసేస్తుంది. స్టాప్ చేసి సెకండ్ టాస్క్ని రన్ చేస్తుంది. సెకండ్ టాస్క్ని రన్ చేసి అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ టాస్క్ వస్తుంది కంప్లీట్ చేయడానికి. పెండింగ్ ఉంది కదా టాస్క్, అది కంప్లీట్ చేయడానికి మళ్ళీ P1కి వస్తుంది, అంటే ఫస్ట్ టాస్క్ వస్తుంది. ఇప్పుడు అర్థమైందా రౌండ్ రాబిన్ అంటే? ఆ టాస్క్ కంప్లీట్ అయ్యే వరకు రౌండ్ కొడుతూనే ఉంటుంది, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు. సో రౌండ్ రాబిన్లోని ఎలా ఉంటుందంటే ప్రతి ప్రాసెస్కి ఎన్ని సెకండ్స్ రన్ అవ్వాలని చెప్పి ఒక టైం ఇస్తాడనమాట. అలాగే రౌండ్ రాబిన్కి ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని క్వాంటమ్ టైం అంటాం. 2 సెకండ్స్ తీసుకుందాం. ఓకే, అంటే ప్రతి ప్రాసెస్ 2 సెకండ్స్ రన్ అవ్వాలని చెప్పి తీసుకుందాం. అలాగే మనకి ఎప్పుడైనా సరే రౌండ్ రాబిన్ అనే ఎగ్జాంపుల్ ఎప్పుడు ఇచ్చినా సరే క్వాంటమ్ టైం ఖచ్చితంగా ఇస్తాడు క్వశ్చన్లో. అది ఎగ్జాంపుల్ రాయమన్నప్పుడు కూడా మీరు క్వాంటమ్ టైంని మనం యూజ్ చేయాలి. అది ఎలా యూజ్ అవుద్ది చూడండి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ P1 రన్ చేశాను. ఎందుకు? అది 0 సెకండ్స్లో ఉందా? 0 సెకండ్స్ అరైవల్ టైం అన్నాం. సో P1 రన్ చేస్తున్నాను ఇక్కడ. చూడండి, P1 రన్ చేసినప్పుడు దాని అరైవల్ టైం ఎంత? 0. దాని బర్స్ట్ టైం ఎంత ఇప్పుడు? 4. కానీ నేనేం చెప్పాను, ఆ ప్రాసెస్ ఎన్ని సెకండ్స్ రన్ అవ్వాలన్నాను? ఓన్లీ 2 సెకండ్సే రన్ అవ్వాలన్నాను. సో 2 సెకండ్సే రన్ చేశాను నేను. చూడండి, ఇక్కడ నేను 2 సెకండ్సే రన్ చేశాను. ఇక్కడ 2 సెకండ్స్ రన్ చేసినప్పుడు మరి అక్కడ 4 సెకండ్స్ బర్స్ట్ టైం ఉందండి. అప్పుడు ఇంకా
దీనికి ఇంకా ఎన్ని సెకండ్స్ మిగిలి ఉంటుంది? ఇంకా 2 సెకండ్స్ ఉండిపోయింది. అది మనం తర్వాత రన్ చేస్తాం కంప్లీట్ అయ్యాక. మిగతా ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక మనం ఇది మళ్ళీ వస్తాం, P1కి వస్తాం. అది ఎలా వస్తామంటే చూడండి, ఇక్కడ చూడండి, P1 అవ్వడానికి ఎన్ని సెకండ్స్ పట్టింది? 2 సెకండ్స్ పట్టింది. ఆ 2 సెకండ్స్లో ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి? P2 అండ్ P3. సో ఇక్కడ P2 అండ్ P3 రాస్తున్నాను. చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ P2 అండ్ P3 రాస్తున్నాను ఎందుకంటే 2 సెకండ్స్ అయినప్పటికీ ఇవి కూడా రన్ అవ్వాలి అని చెప్పి. ఇవి రన్ అయ్యాక అక్కడ P1 ఉందా, అప్పుడు P1కి వస్తాను మళ్ళీ. ఓకేనా? ఇది జస్ట్ నేను ఇది ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నానంటే కింద నేను గాన్ టేబుల్ వేయడానికి ఈ రిప్రజెంట్ చేస్తున్నాను, అంతేకాని ఇది మనం చెయ్యం. ఓకేనా? మీకు అర్థం అవ్వాలని చెప్పి రాస్తున్నాను నేను. ఇక్కడ P1కి వచ్చాను మళ్ళీ నేను. P1కి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ P1 అయిందా? నెక్స్ట్ ఏముంది ఇక్కడ? ఇక్కడ చూడండి, మనం ఈ ఆర్డర్లో ఇక్కడ రన్ చేయాలన్నమాట గాన్ టేబుల్లో. ఓకేనా? ఇక్కడ చూడండి, అప్పుడు P2 తీసుకుంటాను నేను. ఎందుకంటే ఇక్కడ మన అక్కడ ఏంటిది రౌండ్ రాబిన్ ఆల్గరిథం అంటేనే మనం ఆ ఆల్గరిథంలో రావాలి. ఇలాగ మనం ఇది తీసుకున్న ప్రాసెస్ లెక్కే మనం ఇక్కడ గాన్ టేబుల్ వేస్తాం. P2 ఇక్కడ వేసుకున్నాం. ఇప్పుడు P2 ఎన్ని సెకండ్స్ చూడండి, 5 సెకండ్స్. కానీ మనం 2 సెకండ్సే కంప్లీట్ చేస్తాం. ఇప్పటికి ఎంత అవుతుంది? ఇక్కడ 4 సెకండ్స్. క్లారిటీయా? అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది? ఇంకా 3 సెకండ్స్ రిమైనింగ్ ఉంది దానికి. మరి ఇక్కడ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని సెకండ్స్ అయింది? 4 సెకండ్స్ అయిందా? 4 సెకండ్స్ కంప్లీట్ అయినప్పటికీ ఇంకా ఎన్ని ప్రాసెస్లు ఉన్నాయి? P3, P4 అండ్ P5 కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, P4 అండ్ P5 యాడ్ చేశాను. ఈ రెండు అయ్యాక మళ్ళీ ఏం చేయాలి? P2 వేసుకోవాలి. మరి నెక్స్ట్ P2 మళ్ళీ రౌండ్ రావిన్ కదా, మళ్ళీ బ్యాక్వర్డ్కి వస్తుంది ఆ ప్రాసెస్కి. ఇప్పుడు అదేనా? ఇక్కడ P2 కంప్లీట్ అయిన తర్వాత ఏంటి? P3. చూడండి, ఈ ఆర్డర్లోనే నేను కింద టేబుల్ వేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ P3కి ఎన్ని సెకండ్స్ ఉన్నాయి? బర్స్ట్ టైము 1 సెకండ్. కానీ మనకు టైం కౌంటర్ ఎంత? 2 సెకండ్స్. సో 1 సెకండ్లోనే అయిపోతుంది. ఇంకో 1 సెకండ్ మిగులుతుంది కూడా. కంప్లీషన్ టైం ఎంత? P3 ఎంత? 2 సెకండ్స్. 2 సెకండ్స్ కదా, 6. ఇప్పుడు చూడండి, 6 కంప్లీషన్ టైంకి P6 కూడా యాడ్ అయిపోతుంది. సో P6. ఇక్కడ చూడండి, దీని తర్వాత మళ్ళీ P3 ఎందుకు వేయలేదు? P3 కంప్లీట్ అయిపోయింది కాబట్టి. P3 ఇంకా చేయడానికి ప్రాసెస్ ఏం లేదు, ఇంకా దాని టైం అయిపోయింది, దాని ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, క్లారిటీయా? ఇప్పుడు P3 అయిన తర్వాత ఏంటి? P1 ఇంకా ఎంత ఉంది చూడండి, 2 సెకండ్స్ అంటే 8 సెకండ్స్. నెక్స్ట్ P4 చూడండి, ఇక్కడ నేను P1 2 సెకండ్స్ కూడా కంప్లీట్ చేస్తాను. అంటే ఇక్కడ ఏమైంది? 0. ఇక్కడ కూడా 0. అంటే కంప్లీట్ అయిపోయినాయి అని. ఆ రెండు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు P4కి వద్దాం. P4 రన్ చేస్తే 2 సెకండ్సే రన్ చేసాం. అప్పుడు ఎంత? చూడండి, P4 ఓకే సారీ, ఎంత? P4 ఎంతమ్మా? 1 సెకండే ఉంది. 1 సెకండే కాబట్టి 1 సెకండ్లోనే కంప్లీట్ అయిపోయింది. అండ్ కంప్లీషన్ టైం ఎంత? 9 సెకండ్స్. ఓకేనా? ఇది ఇప్పుడు P3 రన్ చేసినప్పుడు P4 రన్ చేసినప్పుడు అది 1 సెకండే ఉంది. కానీ మనకి టైం ఎంత? 2 సెకండ్స్ వరకు టైం ఉంది. 1 సెకండ్లోనే అయిపోతుందండి, ఇంకా బెటరే కదా మనకి. సో 9. నెక్స్ట్ P4 ఎంత కంప్లీట్ అయిపోయిందా? సో మళ్ళీ దాని జోలికి రామ్, మళ్ళీ దానికి బ్యాక్వర్డ్ రామ్, ఆ ప్రాసెస్ మళ్ళీ తిరిగి రామ్. సో ఇక్కడ మళ్ళీ వేసుకోం మనం. నెక్స్ట్ ఏంటి? P5 6 ఉంది. అంటే
11. ఇక్కడ ఎంత 4. చూడండి ఇక్కడ ఇంకా కంప్లీట్ అవ్వాల్సింది ఇంకా ఉంది. సో ఇంకా యాడ్ చేస్తాను. అర్థమవుతుంది అందరికీ? నెక్స్ట్ ఏంటి? P5 అయిన తర్వాత P2. P2 ఇంకెంత ఉన్నాయి అంటే 13. ఇంకా 1 సెకండ్ మిగిలే ఉంది. చూడండి మళ్ళీ రావాలి మనం. మళ్ళీ రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ P2 ఇక్కడ వేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి? P6. అంతేనా? P6. నెక్స్ట్ P5. P6 చూడండి ఇంకా 1 సెకండ్ మిగిలింది కదా, మళ్ళీ వచ్చాం. అర్థమవుతుంది అందరికీ క్లారిటీగా? కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, కొంచెం చూస్తూ అర్థం చేసుకోండి చెప్పేది. ఇది అన్నిటికన్నా కొంచెం టఫ్గా ఉంటుంది అంతే. ఏంటంటే ఎలా వచ్చాం ఎలా చేస్తున్నాం అన్నదే కొంచెం క్లారిటీగా ఉంటుంది. సరేనా? ఇక్కడ P6 కంప్లీట్ అయిందా? చూడండి నేను కంప్లీట్ అయినా అన్నింటి మార్క్ చేస్తున్నాను. P6 వరకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? P5. P5 ఇంకెన్ని సెకండ్స్ ఉంది? 4. 17. ఇంకా 2 ఉన్నాయి సెకండ్స్ మిగిలిపోయింది. సో P5. నెక్స్ట్ P2. ఎన్ని సెకండ్స్? 1 సెకండ్ అండ్ అవి ఫినిష్ అయిపోయింది. 18. ఇప్పుడు నెక్స్ట్ P6. 1 సెకండ్ కదా. నెక్స్ట్ ఏంటి? P5. 2 సెకండ్స్. ఓకేనా? అందరికీ అర్థమైందా ఎలా చేస్తున్నామో? అర్థమైందా అందరికీ? అది ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం టేబుల్ రాసుకున్నప్పుడు పైన కంప్లీషన్ టైం అని చెప్పి ఆ కాలం ఉంది. ఆ కాలంలో ఏం రాస్తాం? కంప్లీషన్ టైం అంటే ఆ ప్రాసెస్ ఏ టైంలోని కంప్లీట్ అయిందని చెప్పి రాస్తాం. ఓకేనా? కింద టేబుల్ రన్ చేసినప్పుడు P1 ఏ టైంకి కంప్లీట్ అయింది. ఎలాగా? ఇక్కడ చూడండి P1 8 సెకండ్స్కి కంప్లీట్ అయింది. సో P1 యొక్క కంప్లీషన్ టైం 8 సెకండ్స్. నెక్స్ట్ P2. P2 18 का. P3. P3 చూడండి 6. P4. P4 ఎక్కడ కంప్లీట్ అయింది? ఇక్కడ అయింది. P5 21. 19. ఓకే. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు కంప్లీషన్ ఏం రాసాం కదా మనం. నెక్స్ట్ ఏం చేయాలి? టర్న్ అరౌండ్ టైం కనిపెట్టాలి. అసలు టర్న్ అరౌండ్ టైం అంటే ఏంటి? కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. చెప్పండి దానికి. కంప్లీషన్ టైం ఎక్కడ ఉంది? అరైవల్ టైం ఎక్కడ ఉంది? 8. వెయిటింగ్ టైం. వెయిటింగ్ టైం అంటే ఏంటి? టర్న్ అరౌండ్ టైం మైనస్ బర్స్ట్ టైం. బర్స్ట్ టైం అంటే ఈ జీరోలు తీసుకోకూడదు, స్టార్టింగ్ వాల్యూస్ ఉన్నాయి కదా అవి తీసుకోవాలి. చెప్పండి అప్పుడు. 4, 12, 2,
5 7 7 11 ఇక్కడ 11 ఇప్పుడు మీరు ఏం చేయాలి నెక్స్ట్ యావరేజ్ చేయాలి యావరేజ్ దేనికి చేస్తాం టర్న్ అరౌండ్ టైంకి యావరేజ్ అండ్ వెయిటింగ్ టైంకి యావరేజ్ రెండింటికి ఫైండ్ అవుట్ చేసి నాకు చెప్పండి యావరేజ్ ఏం చేస్తారు ఇవన్నీ యాడ్ చేసి బై ఎన్ని ఉన్నాయి 6 ప్రాసెస్లు ఉన్నాయి బై 6 వాల్యూ చెప్పండి అర్థమైందా ఏం చెప్పినా అర్థమైందా ఇది ఉందా ఈ లైన్ని యావరేజ్ చేయమన్నాను యావరేజ్ ఎలా చేస్తారు ఇవన్నీ యాడ్ చేసి బై ఎన్ని ఉన్నాయి 6 బై 6 చేయండి అది ఎంత 10.86 పర్లేదులే మరి అంత డెసిమల్ అంతేనా ఆ టేబుల్ వేసుకోండి రాసుకోండి అందరు నోట్స్ రే త్వరగా రాసుకోండి రా అందరూ రాయాలి అందరూ బుక్స్ తీసి రాయండి ప్రతి ఒక్క దగ్గర చెక్ చేస్తాను నోట్స్ ఉండాలి ఈరోజు క్లాసు